నెక్స్ట్ 138 క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రివార్డింగ్ స్వామిత్వ పథకం గురించినటువంటిది. స్వామిత్వ పథకం కనుక మీరు చూసినట్లయితే స్వామిత్వ పథకం అనేటువంటిది 2020లో తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం అండి. 2020లో దీన్ని తీసుకుని వచ్చారు స్వామిత్వ పథకం. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ స్వామిత్వ పథకం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ రూరల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్వే ఆఫ్ విలేజెస్ విత్ శాటిలైట్ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో GIS మ్యాపింగ్స్తో దాంతో ఇమేజెస్తో మ్యాపింగ్ చేసి ఓనర్షిప్ అనేటువంటిది రైతులకు ఇవ్వడం కోసం ఈ పథకాన్ని 2020లో తీసుకుని వచ్చారండి స్వామిత్వ పథకం. సో దాని గురించి ఇచ్చాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటో చూడమన్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్, ఈ పథకం గ్రామీణ జనవాస ప్రాంతాల్లో ఆస్తి మీద స్పష్టమైనటువంటి యాజమాన్య నిర్ధారణతో ముడిపడి ఉంది. 100% కరెక్ట్ అండి. కారణం ఏంటంటే హైలీ టెక్నికల్ ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ అండ్ GIS టెక్నాలజీ ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో సర్వే అనేటువంటి కొనసాగించి యాక్చువల్గా రైతులు ఎవరైతే ఓనర్షిప్ ఉన్నారో వాళ్ళ ఓనర్షిప్ని కాపాడడం కోసం ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగిందండి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. అలాగే GIS పటాల తయారీని ఉపయోగించి ఈ కార్యక్రమం మెరుగైనటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడంలో తోడ్పడుతుంది. ఎప్పుడైతే గ్రామాల్లో రైతులకు సరైనటువంటి ఓనర్షిప్ అనేటువంటిది అందించగలుగుతుందో గ్రామీణ అభివృద్ధిలో కూడా ఈ యొక్క గ్రామీణ ప్రణాళికలో కూడా తోడ్పడుతుంది. స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఎవరైతే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అని పెట్టారో వాళ్ళు ఒక మార్క్ తీసుకోండి.